హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భవనం ది హాంటెడ్ హౌస్ అనే మూవీ చూసొచ్చాను. ఈ మూవీలో సప్తగిరి, ధనరాజ్, అజయ్, శకలక శంకర్ వీళ్ళు నటించారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి వీళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకొని ఊరి చివర ఉన్న ఒక భవనంలో దాక్కుంటారు. ఒక ఇంట్లో దాక్కుంటారు. అయితే అక్కడ దాక్కున్న తర్వాత వీళ్ళకు తెలుస్తుంది ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంది, ఆ దెయ్యాల నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది మిగతా స్టోరీ లైన్. ఇది జస్ట్ రొటీన్ స్టోరీ లైనే. మనం 10 ఏళ్ల క్రితం చూసిన దెయ్యాల స్టోరీయే. ఒక ఇంట్లో దెయ్యాలు ఉంటే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు దెయ్యాలయ్యి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఇంట్లోకి అనుకోకుండా హీరోలు పోతారు. వాళ్ళని కాసేపు టార్చర్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు వాటి ఫ్లాష్ బ్యాక్ కనుక్కొని వాటికి హెల్ప్ చేయడం రొటీన్ కాన్సెప్టే. ఈ సినిమాలో కొంచెం ప్లస్ ఏంటంటే అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్లు ప్లస్ ఆ దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ ప్లస్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అంతే. ఇంకా ఆ తర్వాత మిగతా అంతా మైనస్సే. మెయిన్ ఆ సౌండ్ అయితే, బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఎంత పెద్దగా వస్తుందంటే కొన్నిసార్లు డైలాగులు మాటలు అనేవి వినపన్ను కూడా వినపడు. అలాగే ఈ దెయ్యాలుగా చేసింది అయితే ఈజీగా తెలుస్తుంది. క్వాలిటీ బాగాలేదు అంటే ఏదో ఒక మనిషికి మేకప్ వేసి అటు ఇటు తిప్పుతున్నట్టు ఈజీగా అర్థమైపోతుంది. అంత డైరెక్షన్ కూడా అంత సరిగ్గా లేదు, ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదు. ఓన్లీ ఈ హీరో వీళ్ళ కోసం సప్తగిరి, ధనరాజు, అజయ్ ఘోష్, శకలక శంకర్ వీళ్ళ కోసం చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు బాగుంటాయి అంతే తప్ప ఈ సినిమాలో కాకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూస్తే నయం. ఓటీటీలోకి వచ్చినప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.